బోధి నియోజకవర్గ కేంద్రాన్ని ఆనుకుని ఉన్న సాయినగర్ కాలనీలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కాలనీ ఏర్పడి దాదాపు 30 ఏళ్లు అవుతున్నా కనీస సౌకర్యాలు కానరావడం లేదు. ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునూరు నిలిచిపోయి దుర్గంధంగా మారుతుంది. పరిసరాలు అపరిశుభ్రంగా మారి వ్యాధులకు కారణమవుతున్నాయి. అంతటి దయనీయమైన పరిస్థితుల్లో అక్కడి ప్రజలు 30 ఏళ్లుగా దుర్భరమైన జీవితం కొనసాగిస్తున్నారు. అక్కడ మనిషి చనిపోతే అంత్యక్రియలు చేయడానికి శ్మశాన వాటిక కూడా లేకపోవడం ఆ ప్రాంతం పట్ల పాలకులకు అధికారులకు ఎంతటి చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతుంది. ఎన్నికల సమయంలో అన్ని పార్టీల నాయకులు వచ్చి ఏవేవో మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుంటున్నారే తప్ప తమ సమస్యలు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. అధికారులు కమిషన్లు వచ్చే పనులు పట్టించుకుంటున్నారే తప్ప ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆ ప్రాంత వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 30 సంవత్సరాల కింద బోధ్ గ్రామంలో నివసించడానికి స్థలాలు లేనటువంటి జనాలందరికీ కూడా ఈ బోత్కు ముందు భాగం లోపల సాయినగర్ అనేటువంటి కాలనీ ఏర్పాటు చేసి అందరికీ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఈ 30 సంవత్సరాల లోపల సాయినగర్ సాధించిన అభివృద్ధి ఏమన్నా ఉన్నారా అనంటే శూన్యం. ఇక్కడ శ్మశాన వాటిక లేదు. ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియల కోసం పోను 3 కిలోమీటర్లు రాను 3 కిలోమీటర్లు ఒకటి. రెండవది ఏంటి, రేషన్ షాపు లేదు. గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ బియ్యంకు కూడా పోను 30 రాను 30 60 రూపాయలు పెట్టుకొని పోవడం రావడం జరుగుతుంది. దృష్టి పెట్టి ఈ సాయినగర్లో ఉన్నటువంటి మనుషులు మనలాంటి వాళ్ళే అని మానవతా దృక్పథంతో దీని అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాము. మాది సాయినగర్ కాలనీ. గత 30 సంవత్సరాల నుండి ఇక్కడనే నివసిస్తున్నాము. మా డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఎటువంటి ఇప్పటిదాకా వేయలేదు. కనీస సౌకర్యాలు కూడా లేవు. ఒక రేషన్ షాప్ పోవాలంటే బోత్కి వెళ్ళాల్సిందే. శ్మశాన వాటిక లేదు. శ్మశాన వాటికకు పోవాలంటే ఎవరైనా చనిపోతే గత పలుమార్లు శవాలను పట్టుకొని రస్తారోక వేసినాము. ఇప్పిస్తామన్నారు. కలెక్టర్ గారు కూడా వచ్చింది అప్పట్లో. ఇప్పటిదాకా ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే 2-3 కిలోమీటర్లు పోయి రావాలి. బాగా ఇబ్బంది అవుతున్నది. కొంచెము ప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా పట్టించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. సాయినగర్లో ఇల్లు ఉండబట్టి గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ పరిస్థితులు ఏం బాగోలేవు. ఎప్పుడు చూసినా ఇక్కడ మోరీలు, వాటరు, ఈ గడ్డి, పాములు